వారమంతయు మనల్ని సంఘాన్ని ప్రభు కాపాడుతూ వచ్చారందుకు దేవునికి మహిమ కలుగును కాక. ఈ వారం 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30కి ప్రత్యేక ప్రార్థన కూడిక జరుగుతుంది. రాజు అన్న వచ్చి ఇక్కడ వాక్య పరిచర్య చేస్తారు. ఆ ఒక్కరోజు ప్రత్యేక ప్రార్థన కూడిక ద్వారా దేవుడు మన సంఘాన్ని ఆత్మీయంగా ప్రభు బలపరచుదురుగాక. ఒక నిమిషం మీటింగ్ యొక్క ఆశీర్వాదం కొరకే మనమందరం ప్రార్థన చేద్దాం. అలాగే కళ్ళు మూసి ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ చెన్నై ప్రాంత పరిచర్ని మీరు ఇదన వరకు ఆశీర్వదిస్తూ వచ్చారు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కేవలం మీ నామ ఘనత కొరకే ఈ ప్రాంతంలో పరిచర్ని ఆశీర్వదిస్తూ వచ్చారు. సంఘం ఇంకా ఆత్మీయంగా బలపరచబడాలని ప్రత్యేక ప్రార్థన కూడిక 23వ తేదీ శుక్రవారం నాయన సాయంత్రం జరగనే ఉండగా ప్రభా ప్రత్యేక ప్రార్థన కూడికని మీరు ఆశీర్వాదకరంగా జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన ఆయా బ్రాంచ్ సంఘాల నుంచి ఇంకా ఆయా ప్రాంతంలో నుంచి విస్తారమైన ప్రజలను మీరు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. దైవాసక్తి సత్యాసక్తిని ప్రజలను మీరు కలగచేయండి యేసయ్యా. నాయన ఆ రోజు ప్రత్యేక ప్రార్థన కూడిక మహిమకరంగా జరగాలి. ఆటంకాలన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాం. కావలసిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి. మీ నామఘనత కొరకై ప్రభు కూడిక ద్వారా సంఘస్థులందరూ ఆత్మీయంగా బలపరచబడాలి తండ్రి. నాయన కృపచేత జ్ఞాపకం చేసుకొని ప్రత్యేక ప్రార్థన కూడికని మీరు మహిమకరంగా జరిపించండి. ఆనాడు ప్రభు ఆ రోజు వాక్యం చెప్తున్న మీ సేవకులను బలపరిచి సంఘానికి కావాల్సిన నాయన వాక్కుల చేత ఒక్కొక్కరిని బలపరిచి ఆత్మీయంగా వర్ధల చేయమని, ఆ కూడిక ద్వారా కేవలం మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 23వ తేదీ సాయంత్రం 6:30కి సరిగ్గా కూడిక ప్రారంభించబడుతుంది కనుక చేరి వచ్చిన మీరందరూ ఖచ్చితంగా పాల్గొనండి. ఇంకా తెలియని వాళ్ళకు కూడా తెలియపరచండి. ఆ రోజు రాత్రి కూడిక అయిన తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు ఇబ్బంది పడిన అవసరమే లేదు. సమయానికే కూడిక ముగించబడుతుంది. ఎక్కువ సమయం అవుతుందేమో, రాత్రిపూట మరలా మనం వెళ్ళటానికి ఇబ్బంది పడతామేమో అని అనుకోవద్దు. సరైన సమయానికే కూడిక ముగించబడుతుంది. వెళ్ళేటప్పుడు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం కనుక ఆ కూడికలో మీరు పాలు పొందండి. ఇంకా అనేకులకు తెలియచేయండి. ప్రభు మన సంఘాన్ని ఆత్మీయంగా ప్రభు వర్ధల చేయుదురుగాక. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుకుందాం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేసినటువంటి మాట. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. దేవుని ప్రజలైన మనము దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి ఇదిగో ప్రతి వారం దేవుని యొక్క సంఘానికి మీరు వస్తూ ఉన్నారు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రమును త్రోసివేయను అని యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొద్దకు మనం తరచుగా ఇలా చేరి వస్తూ ఉన్నాం. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని త్రోసివేయక మనం చేసే ప్రార్థనలన్నిటికీ ఇక్కడ జవాబును అనుగ్రహించి మీరు వెళ్ళేటప్పుడు సంతోషాన్ని ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలైన వారిని తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కనుకనే ప్రతి వారం ఇలా దేవుని యొద్దకు ఆయన సన్నిధికి చేరి వస్తూ ఉన్నాం. ఆయన యొద్దకు వచ్చినప్పుడు దేవుడు తన ప్రజల్ని త్రోసివేసే దేవుడు కానే కాదు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. మనుషులైతే త్రోసివేస్తారు, ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఏం పని ఉంది అని. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన తన ప్రజలైన మనల్ని త్రోసివేసేవాడు కాదు. ఏదైనా ఒక శ్రమ, ఏదైనా ఒక ఇబ్బంది, దుఃఖముతో, వేదనతో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మన పరిస్థితులన్నీ, మీ స్థితిగతులన్నీ ఎరిగి మీకున్న సమస్య నుంచి విడుదల చేయు నిమిత్తమై మీకు సమీపముగా ఉండి
మీకు ఉత్తరం ఇచ్చి మీరు వెళ్ళేటప్పుడు సంతోషాన్ని ప్రభు ఇకను అనుగ్రహించుదురుగాక. ఈ దిన వరకు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడల్లా మీరు ఎన్నెన్నో ఆశీర్వాదాలు మేలులు పొందుకున్నారు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ప్రభు ఎన్నడూ త్రోసివేయలేదు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు తన ప్రజలైన మనల్ని ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు, మేళ్ల చేత తృప్తిపరుస్తూ వచ్చాడు. ఇకను ఆయన మందిర ఆవరణములు ఉంటున్న మేళ్ల చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. ప్రేమిన వర్లరా, ఆయన యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎన్నడూ త్రోసివేసే దేవుడు కానే కాదు. కనుకనే ప్రతి వారం ఇలా ఆయన సన్నిధికి రావాలని, దేవుని యొద్ద మేళ్లు పొందాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. గతంలో చెప్పినట్లుగా మరొకసారి మీతో చెప్తున్నాను, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఆయన సన్నిధికి ఈ పూట మీ పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి దేవుని మందిర ఆవరణములో ఉంటున్న మేళ్ల చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. కానీ ఆయన యొద్దకు రావాలి. అందుకే వాక్యం చెప్తుంది, యేసయ్య అంటాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. దేవుని చేత మనము అనుగ్రహింపబడిన వారమై ఉన్నాం. సాతానుడు తన ప్రజల్ని తన రాజ్యానికి, తన నరకానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ మనం ఆరాధించుచున్న దేవుడు తన యొద్దకు మనల్ని ఆకర్షించి ఇలా ఆత్మీయంగా బలపరిచి తన పరలోక పట్టణానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. సాతానుడు ఒకవైపు తన రాజ్యానికి తన ప్రజల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, మనం ఆరాధించుచున్న దేవుడు మనల్ని తన రాజ్యానికి ఈ విధమైన ఆత్మ సంబంధమైన ఆరాధన ద్వారా పరలోక పట్టణానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి వారం దేవుని మందిరానికి రావడం, ప్రార్థించడం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, భక్తిగల మార్గములు నడవడం, ఈ కార్యక్రమాలన్నీ జీవితకాలం అంతా జరుగుతూనే ఉంటాయి. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రారంభ దశ నుండి కన్నుమూసేంత వరకు ఆయన దగ్గరికి మనం వస్తూ వెళ్తూ పోతూ ఉండాలి. అప్పుడే ఆయన యొద్ద నుండి వచ్చే పర సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఇంకా మీరు అనుభవించుదురుగాక. ప్రేమిన వర్లరా, ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన యొద్ద అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. జీసస్ ఫీట్, యేసయ్య పాదాలు అనే అంశం మీద ఈ పూట మీకు వాక్యాన్ని చెబుతూ ఉన్నాను. ఆయన పాదాల దగ్గరికి, ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడెల్లా ఆయన అనేక ఆశీర్వాదాల చేత తృప్తిపరుస్తాడు. గతంలో కూడా ఎన్నో విషయాలు మీకు చెప్పాను. దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి యేసయ్య పాదాల దగ్గర ఉన్న గొప్పతనం ఏంటో మీరు గ్రహించుకున్నప్పుడు ఏ రోజు కూడా దేవుని యొక్క సన్నిధిని మీరు నిర్లక్ష్యం చేయరు. ఖచ్చితంగా ఈ పూట దేవుని మందిరానికి వెళ్ళాలి, సమయమైనా సరే వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకొని రావాలనే ఆ ఆలోచనతోనే ఉంటారు. అట్టి దైవాసక్తి, సత్యాసక్తి నా దేవుడు ఇంకా మీకు అనుగ్రహించుదురుగాక. యేసయ్య దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడల్లా అనేక మేళ్ళు మీరు అనుభవిస్తారు. రాకపోతే మేళ్ళు పొందలేరు. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదట. మమ్మీ పసి ఎడకదా అని చెప్పి పిల్లలు మమ్మీని అడిగితే తప్ప ఆమెకేం అర్థమవుతుంది, ఓ ఆకలేస్తుందా నాయన అని చెప్పి అన్నం పెట్టిద్ది. అలాగే యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మన సమస్యలన్నీ చెప్పుకొని ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉన్నది. హల్లెలూయా. మీరు వ్యర్థముగా వచ్చి వ్యర్థముగా పోవడం దేవుని చిత్తం కాదు. మీరు గ్రహించాలి, విశ్వసించాలి. ఇక్కడికి మీరు వచ్చి వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇచ్చే పంపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయా సమయాలు, ఆయా కాలాలు, ఆయా సమయాలలో దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తారు. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరము. బై ఫెయిత్, విశ్వాసము ద్వారానే దేవుని యొక్క కార్యాలు మీరు పొందుకుంటూ ఉన్నారు. ఆయన సన్నిధికి వచ్చి మీరు ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇంకా దయచేయుదురుగాక. మీ బలహీనతలన్నిటిలో నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించుదురుగాక. మీరు ఎదుర్కొనే ప్రతి శోధనలో నుండి నా దేవుడు తప్పించి కాపాడుదురుగాక. ఇలా ఎన్నో మేలులు యేసయ్య పాదాల దగ్గర ఉన్నాయి. వాటిని మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా నా దేవుడు ఆయన పాదాల దగ్గర ఉన్న మేళ్ల చేత తృప్తిపరచుదురుగాక. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అన్నాడు. మరి ఆయన దగ్గరికి వస్తే ఏమున్నాయి, ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి? వాక్యం యొక్క ఆధారాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. లూకా సువార్త
7వ అధ్యాయము 37, 38 వాక్యాల్లో, లూకా సువార్త 7వ అధ్యాయము 37, 38 వాక్యాల్లో పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ఫరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడనే అని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. గమనించండి, అక్కడ ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ అని వ్రాయబడి ఉన్నది. ఫరిసయ్యుని ఇంట యేసయ్య భోజనమునకు కూర్చున్నాడనే సంగతి విని అక్కడికి వెళ్ళి ఆమె తాను చేసిన పాపాలన్నీ ప్రాయశ్చిత్తం చేసుకునే నిమిత్తమై యేసు పాదముల యొద్ద నిలిచి కన్నీళ్లు విడిచి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనొచ్చు, ఆ అత్తరు వాటికి పూసెను అని వ్రాయబడి ఉన్నది. ప్రేమైన వర్లరా, యేసు పాదముల యొద్ద యేసయ్య దగ్గరికి మీరు వచ్చినప్పుడు నా దేవుడు అనుగ్రహించే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు పాపములను క్షమించుదురుగాక. పాపానికి క్షమాపణ జీసస్ ఫీట్, యేసయ్య పాదాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ స్త్రీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి తాను చేసిన పాపాలన్నీ నోరు తెరిచి చెప్పుకోలేని పరిస్థితి. కానీ యేసయ్య పాదాల దగ్గర నిలవబడి ఆమె కన్నీళ్లు విడిచి కన్నీళ్లతో ఆ పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంటుంది. ఆ అత్తరు తీసుకొచ్చి పాదాలకు రాస్తుంది. ఆ పరిస్థితిని బట్టి తనతో ఉన్న శిష్యులు, ఆ ఫరిసీయులు అనుకున్నారు, ఏంటి ఈ పాపాత్మురైన స్త్రీ నిలవబడి ఉన్నా కూడా తరిమి వేయకుండా అలాగే ఊరుకున్నాడే అని ఒక విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మనం ఆరాధించుచున్న దేవుడు బయటున్న వాటిని, హృదయపు అంతరంగాన్ని చూస్తాడు, కానీ పైరూపాన్ని చూసే దేవుడు కానే కాదు. ఆమె పరిస్థితి ఏంటో అక్కడ ఉన్న ఫరిసీయునికి తెలియదు, శిష్యులకు తెలియదు. కానీ యేసు మాత్రమే ఎరిగి ఆమె అనేక పాపములు చేసి నెమ్మది లేని పరిస్థితుల్లో, రక్షణ లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుచు ఉన్నదని ఎరిగి ఆమె ఒక పాప క్షమాపణ ఆమె పొందుకోవాల్సిన అవసరత ఉన్నది అని ఎరిగి 47వ వాక్యములో యేసయ్య చెప్తున్న మాటలు మీరు చూడండి. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. గమనించండి, ఆమె యేసు పాదముల యొద్ద నిలవబడి కన్నీళ్లు విడుచుచు ఆ కన్నీళ్ళని ఆమె తల వెంట్రుకలతో తొడుస్తూ ముద్దు పెట్టుకొనొచ్చు ఆ అత్తరు ఆ పాదాలకు రాస్తూ ఉంది. ఆమె యేసయ్యను ప్రేమిస్తూ ఉంది. బైబిల్ చెప్తుంది, యేసయ్య చెప్తూ ఉన్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపాలు కూడా క్షమించబడెను. హల్లెలూయా. ప్రేమైన వర్లరా, ఆమె యేసయ్యను ప్రేమించింది. అంతవరకు లోకాన్ని ప్రేమించింది, సాతాన్ని ప్రేమించింది, దుష్టత్వాన్ని ప్రేమించింది. కానీ లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని ప్రేమించడం ద్వారా కలిగే నష్టాలు అనుభవించిన తర్వాత ఇక ఈ బ్రతుకు చాలు అని ఓ పాప క్షమాపణ, ఓ న్యూనెస్, ఓ నూతనమైన మనసు కలగాలని యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆమె పశ్చాత్తాపంతో తన పాపాలన్నీ ఒప్పుకుంటూ ఉన్నది. ఆమె యేసయ్యను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు కూడా క్షమించబడ్డాయి. ఆ తర్వాత ఆమెతో చెప్పిన మాట 49వ వాక్యములో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో నేను. 50వ వాక్యాన్ని మీరు గమనించండి. నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానపై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఆ సందర్భాలన్నీ మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే యేసు పాదాల దగ్గరికి, యేసయ్య దగ్గరికి మీరు వచ్చినప్పుడల్లా ఆయన మీ పాపానికి క్షమాపణ అనుగ్రహించుదురుగాక. ఆల్రెడీ క్షమాపణ పొంది ఉన్నాము కదా, మరలా మాటికి క్షమాపణ పొందడం ఏంటి అని మీరు అంటారేమో. తను తానే నీతిమంతురాలుగా, నీతిమంతునిగా ఎంచుకునేవాడు, మోసపరుచుకునేవాడు అని పత్రికల్లో వ్రాయబడి ఉన్నది. ప్రతిసారి ఏదో ఒక పాపం, ఒక దుష్టత్వం దేవుని ప్రజల్ని అంటుతూ ఉంటుంది. ఆ దుష్టత్వముల నుంచి విడుదల పొందు నిమిత్తం ప్రతిసారి దేవుని ప్రజలైన వాళ్ళు కన్ఫెస్ చేసుకుంటూనే ఉండాలి. ప్రభువా, నాలో ఉంటున్న దోషాన్ని క్షమించండి,
నాలో ఉంటున్న పొరపాట్లను క్షమించండి అని ప్రతిరోజు ఎవరికి వాళ్ళే పరిశుద్ధపరుచుకుంటారో వారి యొక్క పాపాలు పరిపూర్ణంగా క్షమించబడునుగాక. ఒక్కసారే పాపానికి క్షమాపణ కలుగుతుంది అనుకోవచ్చు, ఒక్కసారే కలుగుతుంది. కానీ మాటి మాటికి దేవుని ప్రజలైన వాళ్ళు తెలుసో తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. అందుకే ప్రతిసారి దేవుని పాదాల దగ్గరకు వచ్చి పరిశుద్ధపరచుకోవడం చాలా ముఖ్యము. ఇక రక్షణ పొంది ఉన్నాను, బాప్తిసం తీసుకొని ఉన్నాను, ఇక మరలా నాకు ఇక క్షమాపణ అవసరం లేదు అనుకుంటారేమో. జీవితకాలం అంతా యేసయ్య పాదాల దగ్గర ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ మన మనస్సాక్షిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి అంటే దేవుని పాదాల దగ్గర మనము ఎల్లప్పుడూ ఒప్పుకోలు చేయుదుముగాక. ప్రభా నన్ను క్షమించండి అయ్యా అని ప్రతిసారి యేసయ్య దగ్గర ఒప్పుకోలు చేయాలి. దేవాలయానికి 2 వ్యక్తులు వెళ్ళారు. ఫరిసేయుడు, సుంకరి ప్రార్థన చేశాడు, దేవా పాపినైన నన్ను క్షమించు అని. ఆ చిన్న ప్రార్థన అతన్ని నీతిమంతునిగా చేసెను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ఫరిసేయుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, దశంభాగాలు ఇస్తాను, నేను అతని కంటే నీతిమంతుని అని తన్ను తాను గొప్ప చేసుకుంటూ ఉన్నాడు. దశంభాగాలు ఇచ్చినంత మాత్రాన అతడు నీతిమంతుడు కాలేడు. పాప క్షమాపణ పొందిన వాళ్ళే నీతిమంతులుగా మార్చబడతారు. యేసయ్య ఫరిసీయులతో కూడా ఒక మాట అంటాడు, ఇదిగో మీరు పుదీనాలోను, జీలకర్రలోను, ఉప్పులోను అన్నిటిలోనూ దశంభాగాలు ఇస్తూ ఉన్నారు, వాటిని మానక వీటిని కూడా మీరు చేయుడి. దేవుడు మొదట మన జీవితాన్ని కోరుకుంటాడు, తర్వాత మీరిచ్చే దశంభాగాలు కానుకలు. గనుక దేవునికి ప్రీతికరమైన అనుభవం ఏంటో తెలుసిన, ఆయన సన్నిధిలో పాప క్షమాపణ పొందుకొని ఓ మంచి మనస్సాక్షితో జీవించుచున్న దేవుని ప్రజలే దేవునికి ఇష్టలు. హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా మనం జీవించు నిమిత్తం ప్రతిసారి మనల్ని మనమే పాప క్షమాపణ ఒప్పుకుంటూ ఉండాలి. జీవితకాలం అంతా కన్నుమూసేంత వరకు మంచి మనస్సాక్షిని కాపాడుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఓ పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. అట్టి రక్షణ పొందిన వాళ్ళు కడవరి రక్షణ కూడా పొందుదురుగాక. ప్రియమైన వర్లరా, ఆ స్త్రీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆమె కన్నీళ్లు విడిచి కన్నీళ్ళని ఆమె తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఎందుకు అలా చేస్తూ ఉంది? ప్రియమైన వర్లరా, ఈ తల వెంట్రుకలు అన్నప్పుడు ఘనతకు సూచన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 15వ వాక్యాన్ని మీరు గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:15. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. మరి మీరు తల వెంట్రుకలు పెంచుకున్నారో లేక కట్ చేసుకున్నారో, పంకు కటింగ్ చేసుకున్నారో నాకైతే తెలియదు. కొందరైతే అలా తల వెంట్రుకలు కత్తిరించుకొని రకరకాల స్టైల్లో ఉంటారు, కానీ ఆ విధంగా ఎవరు లేరు. కానీ కొందరు అలా. కానీ బైబిల్ చెబుతుంది, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పైట పెంచుకొనుట ఆమెకు ఘనము. ఆ ఘనత ఇప్పుడు ఏం చేస్తుంది? దేవునికి చెల్లిస్తుంది. ఆ స్త్రీ లోకములో ఉన్నప్పుడు లోక సంబంధమైన కార్యాలలో ఉండి డబ్బున్నా, ఆస్తి ఉన్నా, ఘనత ఉన్నా ఆమె పాపాత్మురాలు అని పిలువబడుచు ఉన్నది. లోకములో ఎంతోమంది డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు, అక్రమాల్లో జీవిస్తున్న ప్రజలు ఉన్నారు. అన్నీ ఉన్నా కూడా వాళ్ళకి ఏం లేదు, మంచి పేరు లేదండి. గుడ్ టెస్టిమనీ అనేది, సాక్ష్యం అనేది లేకుండా లోకంలో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. సినిమాలో యాక్టింగ్ చేసేవాళ్ళు కానీ, ఇంకా లోకంలో పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ జీవితాలలో చూసినప్పుడు ఎన్నో పాపకరమైనటువంటి కార్యాలు. డబ్బు ఉంది, గొప్పతనం ఉన్నాయి, కానీ ప్రియమైన వర్లరా, దెర్ ఈస్ నో యూజ్. ఓ మంచి పేరు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు నాకు ఇంత డబ్బు ఉంది, నేను ఇంత చదువుకున్నాను అని బయటికి ఉన్నటువంటి గొప్పతనాలు యేసయ్యకు అవసరమే లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు అవన్నీ పనికి వస్తాయేమో, కానీ దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు, నీవు నీ హృదయాన్ని నాకు ఇమ్మని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఎదుట ఓ మంచి మనస్సాక్షి కలిగి ఉండ నిమిత్తమై ఆయన యొద్ద ప్రతిసారి పాపానికి క్షమాపణ పొందుకొని మంచి మనస్సాక్షితో ప్రతి ఒక్కరు జీవించుదురుగాక. ప్రియమైన వర్లరా, లోక సంబంధమైన ఘనత కలిగి ఆ స్త్రీ ఉన్నదేమో, కానీ
ప్రభు ఎద్దుకు వచ్చినప్పుడు తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ ఉన్నది. ఘనత దేవునికి అప్పగిస్తూ ఉంది. దేవుని ద్వారా వచ్చే ఘనతను పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నది. లోకంలో సర్వోత్తమమైనటువంటి జీవితం గనులు ఎవరో తెలుసునా? పాప క్షమాపణ పొందిన దేవుని ప్రజలైన మనమే గనులమై ఉన్నాం. హల్లెలూయా. పాప క్షమాపణ కొరకై నదిలో స్నానం చేసి క్షమాపణ పొందాలనుకున్న వాళ్ళు ఉన్నారు. దాన ధర్మాలు చేసి పాప క్షమాపణ పొందాలని కోరుకుంటున్నారు. ఎన్నో కొండలెక్కి వారు పాప క్షమాపణ పొందాలని కోరుకుంటున్నారు. కానీ ఏ ప్రయోజనము లేకుండా మరణానికి గురైపోతున్నారు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మన పాపాలను క్షమించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొద్దకు వచ్చినప్పుడే పాపానికి క్షమాపణ కలుగుతుంది. ఆ పాప క్షమాపణ రక్షణ దేవుడు మనకు అనుగ్రహించి నీతిమంతులుగా చేసిన దేవునికి రెండు చేతులైతే అందరూ స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన పాదాల దగ్గర దేవుడు మనకిచ్చిన ఆ పాప క్షమాపణ రక్షణని మీరు కడవరకు మీరు కాచుకొందురు గాక. రెండు రకములైన రక్షణలు ఉన్నాయి. ఒకటి పాప క్షమాపణ అనే రక్షణ. ఆ రక్షణను కాపాడుకుంటున్న వాళ్ళు, పవిత్రతను కాపాడుకుంటున్న వాళ్ళు, నీతిని కాపాడుకుంటున్న వాళ్ళు కడవరి రక్షణ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాజ్యములో ఆయన వచ్చినప్పుడు రెప్పపాటున ఎత్తబడి గుంపులో ఉందుముగాక. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వాక్యము నుండి మీరు గమనించినట్లయితే అక్కడ యేసయ్య పాదాల దగ్గర విశ్రాంతి వెతికిన మరియా, ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను ఆ ఇంట చేర్చుకొనెను. మరియా అనే ఒక సహోదరి ఉన్నది. గమనించండి, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. గమనించండి ప్రియమైన వారలారా, యేసయ్య పాదముల యొద్ద ఆయన యొద్దకు మీరు వచ్చినప్పుడు దేవుడు మనకు పాప క్షమాపణ ఇచ్చారు. ఆ రక్షణని ప్రతి ఒక్కరూ మీరు కడవరకు కాచుకొందురుగాక. అప్పుడే నీతిమంతుల గుడారములో రక్షణకు వచ్చిన ఉత్సాహ సంగీత సునాదాలు వినబడతాయి. మీరు సంతోషంగా ఉండాలన్నా, సమాధానంగా ఉండాలన్నా మీరు ఇచ్చిన ఆ పాప క్షమాపణ రక్షణను కడవరకు మీరు కాచుకొందురుగాక. ఒకవేళ మరలా పాపానికి చెడుతనానికి చోటిస్తే సంతోషము సమాధానాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తాయి. అలా కాకుండా రక్షణని యేసయ్య పాదాల దగ్గర మీరు పొందుకున్నారు, దానిని మీరు కాపాడుకొందురుగాక. యేసయ్య పాదాల దగ్గర మార్త మరియా వచ్చారు. కానీ ఇద్దరూ కూడా ఆయన పాదాల దగ్గర కూర్చోలేదు. మార్త విస్తారమైన పనులు పెట్టుకునేట చేత ఎప్పుడు చూసినా పని 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 పని, వంట పని, ఆ పని ఈ పని, ఎప్పుడు చూసినా ఇంటి పనులు. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినే ఆలోచన కూడా ఆమెకు లేకుండా పోయింది. ప్రియమైన వారలారా, యేసయ్య ఆ ఇంటికి తరచుగా వెళ్తూ ఉన్నాడు. కానీ మార్త విస్తారమైన పనులు. యేసయ్యకు ఏమిచ్చి ఏం వండిపెట్టి మెప్పును పొందుదామా, ఏం వండిపెట్టి సంతోషపెడదామా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంది. కానీ మార్త విస్తారమైన పనులు పెట్టుకొని ఉండగా మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని బోధ వింటూ ఉందండి. ఈ రెండు కార్యాల్లో, ఈ రెండు విషయాల్లో ఏది ముఖ్యమైనదో మీరే ఆలోచించండి. అందుకే ఏదైనా ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ముందుగా పనులన్నీ ముగించుకొని ప్రార్థనలో కూర్చోమని చెప్తాం. కానీ ప్రార్థన ఉండగానే అప్పుడు పనులు ప్రారంభించే వాళ్ళు ఉన్నారు. అప్పుడు వంట పని ప్రారంభిస్తారు. ఈ ప్రార్థన ప్రారంభించినప్పుడే ఆ డిపార్ట్మెంట్ ఎవరికి సంబంధించినది అంటే మార్తకు సంబంధించింది అని గుర్తెరగవచ్చు. మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని బోధ వింటూ ఉంది. ఈ ఇద్దరు స్త్రీలు చేస్తున్నటువంటి పనులలో యేసయ్య మెచ్చుకున్న కార్యం ఏంటో తెలుసిన 42వ వాక్యం, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను,
అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రేమిన వారలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. విస్తారమైన పనులు పెట్టుకోవడం ముఖ్యమా, లేక యేసు పాదముల యొద్ద కూర్చొని బోధ వినడం ముఖ్యమా? ఎప్పుడో ఒకసారి యేసయ్య ఇంటికి తరచుగా అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నాడు. ఏ కాడికి భోజనాలు వండి యేసయ్యను మెప్పించాలి, గణపరచాలని అనుకోవడం ముఖ్యమా, లేకపోతే బోధ వినడం ముఖ్యమా? కొన్నిసార్లు వాక్యాన్ని వింటూ ఉంటారు, సడన్గా వెళ్ళిపోయినప్పుడు బాధ వేస్తుంది. ఏంటి, వీళ్ళకి ఆసక్తి లేదేమో. వాక్యం వింటూ ఉంటారు, సడన్గా ఫోన్ ఇలా పెట్టుకొని వెళ్ళిపోతారు. ఓ, వీళ్ళేమో ఐఏఎస్ ఆఫీసర్ ఏమో అని నాకు డౌట్ వస్తూ ఉంటుంది. వెంటనే వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు పనిచేస్తున్న స్థలాల్లో అలా చేస్తే ఊరుకుంటారా? నేను గోవాలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు కూడా డ్రైవింగ్ చేస్తాడు. ఆ మేడం, ఆమె లెక్చరర్, ప్రొఫెసర్, ఆమె ఒకసారి ఫోన్ వచ్చిందట. ఫోన్ వచ్చి వెంటనే తీసి మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే తిట్టిందట. గర్జాకే బాత్ కరో అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇంటికి వెళ్ళి మాట్లాడుకో, డ్యూటీ చేసే సమయంలో డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ చేయి, ఇక్కడ నువ్వు మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చిందన్న. ఆ రోజు నుండి నాకు భయం వేస్తుంది. డ్యూటీలో ఉన్నప్పుడు అసలు ఫోను తీయను, అందుకే నేను మెసేజ్ ఏమనుకోవద్దన్నా అని అంటాడు ఆయన. కారణం ఏంటంటే, పనిచేసే స్థలంలో ఎంతో స్ట్రిక్ట్గా మొబైల్ అన్నీ ప్రక్కన పెట్టి పని చేయాలి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించండి. దేవుని మాటలు వింటున్నప్పుడు ఎంత భయంతో, భక్తితో మీరు వింటారో అంతగా ఆ బోధ చేత దేవుడు మిమ్మల్ని బలపరచుదురుగాక. ఇక్కడికి వచ్చినప్పుడు మరియ వలె యేసు పాదముల యొద్దకు వచ్చాను, ఆయన మాట వినాలి. కొందరు మాటలు వినటానికి శ్రద్ధ చూపరు. అందుకే నేను మాట్లాడినప్పుడు మీరు నా మాట వినకపోతే మీరు చేసిన ప్రార్థనను కూడా నేను వినను అని వాక్యం చెబుతుంది. యేసయ్యా, ఈ సమస్య నుంచి విడుదల చేయి ప్రభువా అని మీరు ప్రార్థించినప్పుడు ఆయన జవాబు ఇవ్వాలంటే దేవుడు అంటాడు, నా మాట మీరు వినాలి. హల్లెలూయా. నా బోధ మీరు వింటే మీ ప్రార్థన నేను కూడా వింటాను అంటాడు. కనుక ప్రియమైన వారలారా, లోకములో సర్వోత్తమమైన కార్యం మరియ యేసు పాదముల యొద్ద కూర్చొనున్నది. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వాక్యములో, సామెతలు 8:34 వాక్యములో, నా ఉపదేశము వినువారు ధన్యులు అనే మాట వ్రాయబడి ఉన్నది. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే, ఆయన ఉపదేశాన్ని వింటున్న ఇదిగో మీరే ధన్యులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలన్నీ వింటూ ఉన్నప్పుడు వీటన్నిటిని మీ హృదయంలో భద్రపరుచుకొని ఈ వారమంతా మరలా ధ్యానించినట్లయితే ఈ వాక్యమే మీ ఆత్మకు ఆహారమై ఉండి మిమ్మల్ని ఆత్మీయంగా నా దేవుడు బలపరచుదురుగాక. దేవుని ప్రజలైన వాళ్ళు చేయవలసిన పని ఇదియే. వారమంతా పని చేస్తూ ఉన్నారు, మంచిది. 7వ రోజున దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసుకొని దేవుని యొక్క మాటలు వినే మనమే ధన్యులమై ఉన్నాము. ఇంతకు మించి వేరే ధన్యత లోకములు ఏదీ కూడా లేదు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వాక్యాల్లో, 4వ అధ్యాయం 6-7 వాక్యాల్లో ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, దేనిని గురించి మీరు చింతింపక ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని రాయబడి ఉన్నది. ప్రియమైన వారలారా, దేవుని పాదాల దగ్గరికి మరియ వచ్చి ఉన్నది. ఆయన సన్నిధిలో ఉంటున్న, ఆయన పాదాల దగ్గర ఉంటున్న విశ్రాంతి నా దేవుడు మీకు కూడా అనుగ్రహించుదురుగాక. మరియ యేసయ్య పాదాల దగ్గర ఆయన యొద్ద ఉండే విశ్రాంతిని వెతకటానికి వచ్చింది. ఆ విశ్రాంతి దేవుని ప్రజలైన మీరు కూడా పొందు నిమిత్తం 2 కార్యాలు చేయాలి. ఒకటి, ఆయన మాట వినాలి. రెండవది, ఆయన మాట వినాలి. రెండవది, మీ భారాన్ని ఆయన మీద వేయాలండి. మీకున్న భారాన్ని యేసయ్య మీద వేయాలి. 2, మొదటిగా ఆయన మాట మీరు వినాలి. వాక్యం చెప్తుంది, మీరు దేనిని గురించి చింతపడకుడి. మరియ యేసు పాదముల యొద్ద కూర్చొని బోధ విన్నదండి. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్తారు, రెండవది
దేనిని గురించి మీరు చింతపడుకుడి. వారమంతా మీరు ఎన్నో చింత, దిగులు, బాధతో, చిన్న చిన్న సమస్యలతో ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మీ భారమంతా యెహోవా మీద వేయుదురుగాక. మీ చింత యావత్తు ఆయన మీద వేయుదురుగాక. ఆయన మీ గురించి, మీ పిల్లల గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. వాక్యం చెప్పే మాటలు చాలా సత్యమైనవి, అవి నిత్యమైనవి. ఈ మాటలు మీరు వినాలి. ఉదాహరణకి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్యములో హన్న దేవుని మందిరానికి వెళ్ళి సంతానం లేని పరిస్థితుల్లో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు. నాట నుండి ఆమె దుఃఖముఖిగా లేదు. ప్రియమైన వారలారా, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ ప్రార్థన చేస్తూ ఉంది. హన్న కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడ ఉంటున్న సేవకుడు మొదట ఒక రకంగా మాట్లాడాడు, నువ్వు మత్తుతో ఉన్నావా అని. కానీ మరలా ఆమె పరిస్థితిని ఎరిగి ఖచ్చితంగా నీకు వచ్చే సంవత్సరంలోని దేవుడు సంతానం అనుగ్రహించును గాక. తన సేవకుని యొక్క మాటను రూఢిపరిచే దేవుడు, ఆ సేవకుని యొక్క మాట ఆ హన్న విన్నదండి. ఒకటి వినాలి, రెండవది భారాన్ని దేవుని మీద వేయాలి. అప్పుడే మీరు వెళ్ళేటప్పుడు సంతోషంతో వెళ్ళేటట్టు నా దేవుడు చేయుదురుగాక. ఒకటి బోధ వింటూ ఉన్నారు, మీ భారాన్ని దేవుని మీద వేసి వెళ్ళాలి. మీరు ఏ కష్టముతో, ఏ బాధతో ఇక్కడికి వచ్చారో 55వ కీర్తన 22వ వాక్య ప్రకారము, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అనే ఈ మాట చేత నా దేవుడు మిమ్మల్ని ఆదరించుదురుగాక. ఏ భారముతో, ఏ కష్టముతో మీరు ఇక్కడికి వచ్చారో ప్రియమైన వారలారా, విశ్వసించండి, నమ్మండి. మీరు దేవుని మాటలు వింటూ ఉన్నారు, మీ భారాన్ని దేవుని మీద వేస్తూ ఉన్నారు. మీరు వెళ్ళేటప్పుడు సంతోషముతో నా దేవుడు మిమ్మల్ని పంపించుదురుగాక. ఈ వారమంతా సంతోషము, సమాధానము, నెమ్మది మీకు కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య పాదాల దగ్గర మరియా విశ్రాంతి వెతికినది. విశ్రాంతి, నెమ్మది అనేది ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలోనే ఉన్నది. కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సమాధానం దొరకదు. ఒకవేళ ఈ పూట సండే కదా, వీకెండ్ కదా, కాస్త మెరీనా బీచ్ దగ్గరికి వెళ్ళి చూసుకొద్దామని వెళ్ళినా కూడా అక్కడ కూడా నెమ్మది దొరకదు. ఒకవేళ సినిమాకు వెళ్ళాలని లోకస్తులు వెళ్ళేవాళ్ళు ఇలా వీకెండ్ కాగానే ఎన్నో కార్యక్రమాలు కొరకై పరుగులెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చే ఈ దైవికమైన విశ్రాంతిని ఇంకా మీరు పొందుకొందురుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వాక్యాన్ని మీరు గమనించండి. యేసు పాదాల దగ్గర ఒకటి పాప క్షమాపణ ఉన్నది, రెండవది విశ్రాంతి ఉన్నది, మూడవది స్వస్థత ఉన్నది. బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారును, గురుటివారును, మూగవారును, బలహీనులు ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారందరినీ స్వస్థపరచెను. హల్లెలూయా. అనేక రకరకాల వ్యాధులతో, బాధలతో, అనారోగ్యంతో, ఇంకా ముఖ్యముగా ఈ మాట ప్రకారం అనారోగ్యంతో స్వస్థత లేకుండా ఉన్న వాళ్ళందరూ యేసయ్య పాదముల యొద్దకు రాగానే దేవుడు వారందరినీ కూడా స్వస్థపరచెను. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి మీరు ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నా దేవుడు మీకు స్వస్థత అనుగ్రహించుదురుగాక. విశ్వసించండి, నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్ముట వలన నమ్మువానికి సమస్తము సాధ్యము. బై ఫెయిత్, విశ్వాసము ద్వారానే స్వస్థతలు కలుగుతాయి. ఏది ఒక కుంటివాన్ని తీసుకొస్తాను మీరు బాగు చేయండి అని సవాల్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ బాగుపడాలని కోరుకునే వాడికి విశ్వాసం అవసరము. ఏదైనా మేలు జరగాలని కోరుకున్న వాళ్ళకి విశ్వాసం అవసరము. కొన్నిసార్లు ఏదో సమస్యలు, ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్న విశ్వాసులు కొన్నిసార్లు చెప్తాం, దేవుడు మేలు చేస్తాడమ్మా, దేవుడు మేలు చేస్తాడు బ్రదర్ అని. కానీ వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు మేలు జరగకపోతూ ఉంటాయి. అందునిమిత్తం దేవుడు కారణస్థుడు కాదు.
దానికి సేవకులైన మేము కారణస్థలం కాదు. ప్రియమైన వారలారా, విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు గుమ్మడికాయలు, నిమ్మకాయలు గుండు చేసుకొని మీకున్న పిచ్చెంట్రికలన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వండి అనేవాడు కానే కాదండి. విశ్వాసాన్ని అడుగుచున్నాడు అంతే. నీవు నమ్ముచున్నావా? అవును ప్రభువా, నేను నమ్ముచున్నాను. ఇదిగో నీ విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థత కలుగునుగాక. దేవుడు విశ్వాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆ విశ్వాసం దేవుని ప్రజలైన మీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆరోగ్యమును నా దేవుడు అనుగ్రహించుదురుగాక. ఏ బలహీనత ఉన్నా కూడా స్వస్థత దేవుడు తన ప్రజలైన మనకు స్వంతం చేశాడు. ఆ అధికారం దేవుడు మనకిచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యములో మీరు గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యములో, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము చూడండి, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. సంఘానికి శిరస్సు ఎవరు? ఎవరండి? శామననా? సంఘానికి శిరస్సు ఎవరు? ఫలాని వాళ్ళ, వీళ్ళ, మీరా, నేనా? నే ఎవరు కాదు, నథింగ్. యేసుక్రీస్తు మాత్రమే సంఘానికి శిరస్సు. హల్లెలూయా. సంఘానికి శిరస్సు యేసయ్యే కనుక ఆయన ఎద్దుకు వచ్చి ఆయన దగ్గర మొరపెట్టి ప్రార్థించినప్పుడు మీకున్న ప్రతి రోగము నుంచి నా దేవుడు విడుదల చేయుదురుగాక. ఓ అథారిటీ, అధికారం అనేది ఈ మాటలో దాగి ఉన్నది. ఖచ్చితంగా మీరు స్వస్థత పొందగలరు అనేటువంటి ఒక మాట దేవుడు తన ప్రజలకు తెలియజేయ నిమిత్తమై ఈ మాటల్లో ఉన్న సత్యం. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘముగా శిరస్సుగా నియమించను. ఆయనే సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఆయన వద్దకు మీరు వచ్చారు. ఖచ్చితంగా ఆయన ద్వారా వచ్చే వెలుగు మీలో ప్రకాశించును గాక. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వాక్యములో యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చిన అథారిటీ, అధికారం ఏంటో మీరు గమనించండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియూ మీకు ఎంత మాత్రమునో హాని చేయదు. శిష్యులకి దేవుడిచ్చిన ఒక అధికారం. మీరు అద్భుత మహత్కార్యాలు, స్వస్థత కార్యాలు చేస్తాడు. ఆ డివైన్ అథారిటీ అభిషేకించబడ్డ దేవుని ప్రజలు పొందుకోవటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని బట్టి నజరేయుడైన యేసు నామములో పో అనగానే దేవుడు వారికి విడుదల దయచేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అధికారం దేవుని ప్రజలైన మీరు కూడా పొందగలగాలి. ఎప్పుడు ఆ అధికారం మీలో క్రియేట్ చేస్తుందంటే మీరు అభిషేకాన్ని పొందినప్పుడే. నాకు తెలిసిన సహోదరి అద్దంకిలో ఉన్నారు. ఆమె ఓసారి ఇలాగే చర్చికి వస్తూ ఉండేది ప్రతి వారం. ఆ పూట పనులో పడి దగ్గర ఉండే ఒక చర్చికి వెళ్ళిందట. సరే దగ్గరలోనే ఉంది కదా అని. ఇక అక్కడుండే ఆ చర్చిలో ఉండే పాస్టర్ అమ్మా నువ్వు బాగా ప్రార్థన చేస్తావు కానీ నువ్వే ప్రార్థన చేయమ్మా ఈ దయ్యం పట్టిన ఆమెకు అని చెప్పి ఆ సంఘానికి వచ్చిన ఆమెకు ఇక్కడుండే విశ్వాసం చెప్పింది. నువ్వు భలే ప్రార్థన చేస్తావు అనేసరికి ఈమె ఆకాశానికి మేఘాల మీదకి వెళ్ళిపోయింది. అవునా, నేను ప్రార్థన చేస్తాను ఎందుకు చేయను, చేస్తానని చెప్పి ఆ దయ్యం బట్టి ఈమె తప్పించుకున్నది. అక్కడుండే పాస్టర్ అమ్మ ఆమె తప్పించుకొని నువ్వు చేయమని చెప్పిందా? ఈ విశ్వాసం వెళ్ళి అక్కడ దయ్యం పట్టిన ఆమెకు ప్రార్థన చేసిందంట. ఇక చూడండి, ఆమె బాగుపడింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ దయ్యం ఈమెను బట్టి ఇంట్లో ఫుల్గా అన్నం తిని పడుకోవడానికి కళ్ళు మూసింది అంతే. ఇక నిద్ర పట్టట్ల బీరువ దగ్గర నల్లగా కనబడ్డట్టుగా ఉలిక్కి పడలేసింది. మరలా ఆ రూమ్లో ఏదో చీకటి ఉన్నట్టు మరలా ఉలిక్కి పడలేసింది. రాత్రంతా నిద్ర పట్టక ఉదయాన్నే వచ్చింది. అన్నయ్య నా కొరకు గట్టిగా ప్రార్థన చేయ అన్నయ్య అన్నది. ఏమైంది అక్కయ్య అని అంటే ఆమె అంటది, నిన్న మందిరానికి రాకుండా కొద్దిగా సమయం ఎక్కువైపోయి దగ్గరలో ఉండే మందిరానికి వెళ్ళాను. ఆమె నువ్వు భలే ప్రార్థన చేస్తావు, చెయ్యి అని చెప్పి ఆమె తప్పించుకొని నన్ను ప్రార్థన చేయబట్టి ప్రార్థన చేశాను. అన్నయ్య నాకు పట్టింది ఆ సైతాన్ అంటది. ఇప్పుడు ఆ సైతాన్ ఆమెలో నుండి వెళ్ళిపోయి ఈమెను చుట్టుకున్నది. చూడండి ఎందుకు అలా జరిగింది, ఎందుకు అంటది.
నేను అంటాను, ఆ డివైన్ అథారిటీ అభిషేకం నీలో ఉందా? అభిషేకమా, నాకు తెలియదే అని అంటుంది ఆమె. అదిగో అందువల్లే సాహసించి ఎవరి మీద మీరు చేతులు ఉంచకుడి అని, హస్త నిక్షేపణ చేయకుడి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఒక అధికారం, ఒక కాన్సక్రేషన్ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకులకు అధికారం ఇవ్వబడింది. అలా అని ఒక విశ్వాసులైన మీరు కూడా సాహసించి ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేయవద్దు. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ అభిషేకం మీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా విడుదల చేస్తాడు. అభిషేకం లేకుండా ఒకవేళ ఇతరుల మీద చేపెట్టి ప్రార్థించినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారేమో, కానీ వాళ్ళకు బట్టిన సాతానులన్నీ మిమ్మల్ని వెంబడించవచ్చు. అలా జరిగాయి. నాకు తెలిసిన ఒక విశ్వాసం ఉన్నాడు, ఆయన పేరు పిచ్చి గొర్రయ్య అని. పిచ్చి గొర్రయ్య ఆయన పగులంతా మున్సిపల్లో పనిచేస్తాడు. సాయంత్రానికి బ్యాగ్ తగిలించుకొని వెళ్తాడు ప్రార్థన చేయడానికి. ఆ గుడిసెల్లో ఉండే వాళ్ళకి నేను ప్రార్థన చేస్తారా ప్రార్థన చేస్తారా అని చెప్పేసి, దయ్యాలు పట్టిన వాళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళు విడుదల పొందారు. రాత్రంతా ఈయన కూడా అదే పరిస్థితి. వెళ్ళి ప్రార్థన చేసి ప్రార్థన నడిపించి వచ్చాడా, ఫుల్గా అన్నం తిని పడుకొని ఉన్నాడు, నిద్ర పట్టట్లే. ఫుల్గా పడుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, స్లీపింగ్ ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాడట. చుట్టూ 10 దయ్యాలు వచ్చి ప్యాంటు షర్ట్ లాగుతున్నాయి అన్న అని అంటాడు ఆయన. సంవత్సరం వరకు సరిగ్గా నిద్ర రాలేదండి. ప్రియమైన వారలారా, ఆ డివైన్ అథారిటీ ఓన్లీ ద కాన్సక్రేషన్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని సేవకులు ఇవ్వబడింది. ఆ అధికారం మీలో కూడా క్రియ జరగాలి అంటే ఆ అభిషేకం మీలో ఉండునుగాక, దేవుడు మిమ్మల్ని అభిషేకించుదురుగాక. ఆ అధికారము ద్వారానే శిష్యులు ఆనాడు స్వస్థత కార్యాలు చేశాడు, అద్భుత మహత్కార్యాలు చేశాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 4వ వాక్యములో, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 4వ వాక్యములో 3 గంటలకు జరిగే ఒక ప్రార్థనలో పాల్పొందటానికి పేతురు, యోహాను మందిరానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ దేవాలయపు వాకిట ఒకడు కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. పేతురును, యోహానును దేవాలయమునకు ప్రవేశింపబోచుండగా వాడు చూచి భిక్షమడుగగా, చూడండి, పేతురు, యోహాను అంటారు, ఇదిగో మా దగ్గర ఏమీ లేవు అనకుండా వాళ్ళ అన్న మాట ఏంటో తెలుసునా, మా తట్టు చూడు అని అన్నారండి, అంతే. అపోస్తలుడైన యోహాను పేతురు దగ్గర ఏముంటాయండి? వాడు అనుకున్నాడు, కొంటివాడు, వీళ్ళ దగ్గర వెండి బంగారు అన్నీ ఉంటాయి, పాత సూట్లు కానీ కోట్లు కానీ ఇంకా ఏమైనా ఇస్తారేమో అన్నట్లుగా చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు, ఇస్తారేమో అని. ఆ చూడంగా పేతురు, యోహాను అంటారు, ఇదిగో మా తట్టు చూడు అని ఆ మాట పలుకుతూ ఉన్నాడు. వాడు అలాగే చూస్తూ ఉన్నాడు, ఇంకా ఇంట్రెస్ట్ కలిగి, ఆసక్తి కలిగి, ఖచ్చితంగా ఏదో విలువైంది ఇవ్వబోతున్నారు అని. కానీ వాళ్ళు అంటారు, మా దగ్గర వెండి బంగారు ఏమీ లేదు, నజరేయుడైన యేసు నామములో లేచున్నాడు అనగానే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి పరిగెత్తుకొని వెళ్ళి దేవుని ఆలయములో దేవుని మహిమ పరచెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవాలయములో వెళ్ళి దేవుని మహిమపరిచాడు. వాళ్ళు అంటారు, వెండి బంగారం మా దగ్గర లేదయ్యా, నజరేయుడైన యేసు నామములో లేచున్నాడు. ప్రియమైన వారలారా, అక్కడ ఆ సందర్భంలో ఒక్క మాట మీరు గుర్తుంచుకోవాలి. శిష్యులు వాడిని చూచి అంటారు, నీవు మా తట్టు చూడు. వాడు అలాగే చూస్తూ ఉండగా దేవుని సేవకులలో నుండి ఆ ప్రభావం బయలుదేరి ఆ వ్యక్తిని స్వస్థపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంఘ సహవాసము, సేవకుల సహవాసము, ఇవి ఎందుకు దేవుడు మీకు ఇచ్చాడో తెలుసునా? మీకున్న సమస్త వ్యాధి బాధల్లో నుంచి చింత భారాలు తొలగించబడు నిమిత్తమే దేవుడు ఈ సంఘ సహవాసం, సేవకుల సహవాసాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడికి వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు మీకున్న పరిస్థితులన్నీ, ప్రతికూల పరిస్థితులన్నీ కనుమరుగు చేయబడతాయి. ఆరోగ్యమునిస్తాడు. మీరు వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళేటట్టు ప్రభు చేయుదురుగాక. ఆయన సన్నిధికి మీరు ఏ బలహీనతతో వచ్చినా కూడా, ప్రభువా ఒక్కసారి నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా అని విశ్వాసంతో మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళారనుకో, మీ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి మీకున్న ప్రతి వ్యాధి నుంచి నా దేవుడు విడుదల చేయుదురుగాక. అందునిమిత్తమే
ఈ సేవకుల సహవాసం, సంఘ సహవాసములో ఖచ్చితంగా మీరు పాలు పొందుదురుగాక. సహవాసము లేకుండా కార్యాలు జరగవు, సహవాసము లేకుండా మేలులు జరగవు. అందుకే దేవుడు ప్రతి వారం మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యాన్ని మీరు గమనించండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యములో పద్మస్ దీవిలో పరవాసిగా ఉన్న యోహాను గారికి దర్శనములో కనబడిన ఒక మాట, ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. అది ఏ దేవుని యొక్క వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ప్రేమిన వర్లరా, పద్మస్ దీవిలో పరవాసిగా ఉన్న అపోస్తలుడైన యోహాను గారు ఆ పరలోక దర్శనములో ఆయన పాదాల దగ్గర ఉన్న మహిమను చూచాడు. మహిమను చూచి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు, ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆ తర్వాత ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన పాదాల దగ్గరికి మీరు వచ్చినప్పుడు ఈ ఉన్నతమైన ఉపదేశము చేత, తన కంఠస్వరం చేత దేవుడు మీతో మాట్లాడుదురుగాక. ప్రియమైన వర్లరా, ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచు ఉండెను. అది ఏ దేవుని వాక్యమనే ఖడ్గమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నతమైన ప్రకటన పొందిన అపోస్తలుల ద్వారా వెలువడుచున్న ఉపదేశం ఇక్కడ మీకు బోధింపబడుతుంది. ఆయన యొద్దకు మీరు వచ్చినప్పుడు, ఆయన యొద్దకు రాకపోతే మీరు దేవుని యొక్క మాటలు వినలేరండి. స్కూల్లో మీ పిల్లల్ని రోజు పంపిస్తారు స్కూల్కి. ఒక్కరోజు పంపించకపోతే ఏమవుతుంది? ఆ రోజు చెప్పినటువంటి చాప్టర్ అర్థం కాకపోతే పిల్లలు ఎగ్జామ్లో ఆ చాప్టర్లో ఉన్న క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి జవాబు రాయలేరు. ఒక వారం స్కూల్ మానేశారు అనుకోండి పిల్లలు, ఆ టీచర్ చెప్పేటువంటి సబ్జెక్ట్లో వాళ్ళు స్కూలుకు రాలేదు కాబట్టి ఎగ్జామ్లో ఆ వారంలో వాళ్ళు చెప్పిన విషయాలు సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, పిల్లలు పరీక్షలు రాయలేరు, ఫెయిల్ అవుతారు. అందుకే మీ పిల్లల్ని ఏం చేస్తారు? ప్రతిరోజు స్కూలుకు పంపిస్తారు. పంపించకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు, సబ్జెక్ట్ అర్థం కాక. అందుకే ప్రతిసారి దేవుని ప్రజలైన మీరు కూడా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసునా? వాక్యాలు వినే కొలది క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మీలో కలుగును గాక. వినే కొలది దేవుని ప్రజల జీవితాల్లో మార్పును దేవుడు కలుగజేయుదురు గాక. పరలోకము నుండి సింహాసనము ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉండగా ఆయన మాటలు వినటానికి మీరు వచ్చారు. అందుకే నేను ఎక్కువ బయట విషయాలు ఎక్కువ చెప్పను, ఉన్నది ఉన్నట్టుగానే మీకు బోధిస్తూ ఉన్నాను. ఈ మాటల చేత మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందుదురుగాక. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 1వ వాక్యములో బైబిల్ వ్రాయబడి ఉన్నది, ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఉన్నతమైన ప్రకటన పొందిన అపోస్తలుల ద్వారా మీకు బోధ ప్రకటింపబడుతూ ఉండగా, ఈ బోధ ఎలాంటి బోధ అంటే, నీతిని బట్టి నేను మాట్లాడుచున్నాను అనే మాట ఉంది చూడండి. చాలు, నీతిని బట్టి మాట్లాడుచు ఉన్నాను. నీతి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించడమే, ప్రకటించడమే నీతి. నీతిని బట్టి నేను మాట్లాడుచు ఉన్నాను. ఎలా మనం ఈ లోకంలో బ్రతకాలి, ఎలా జీవించాలి, రాబోయే దినాల్లో ఎలా మన జీవితాన్ని నడిపించుకోవాలి, ప్రతి మాట దేవుని వాక్యము ద్వారానే మీకు తెలియచేయబడుతూ ఉన్నది. కనుకనే గతంలో ఉన్న మీ జీవితం యొక్క వ్యక్తిత్వం, ఇప్పుడు ఉన్న మీ జీవితం యొక్క వ్యక్తిత్వం ఎలా ఉన్నదో ఆలోచించండి. గతంలో దేవుని ఎరక్క మునుపు, దేవుని వాక్యం తెలియక మునుపు లోకస్తుల వలె అనేక అలవాట్లలో ఉండేవాళ్ళు. కానీ వాక్యం, నీతి మీకు ప్రకటింపబడటం ద్వారా ఇదిగో దేవుని ప్రజలుగా ప్రతి ఒక్కరూ మార్చబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాలు వింటూ ఉండే కొలది మార్పు అనేది మీలో కలుగజేస్తూ ఉన్నాడు దేవుడు.
మార్పు అనేది కలుగజేస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక ఇద్దరు సహోదరులు మాట్లాడుకున్నారట. ఏమని? వాక్యాలు వింటూ ఉన్నారు కదా, అవి గుర్తున్నాయా అని ఒక సహోదరుడు ఇంకో సహోదరునికి అడిగాడు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నాము, కానీ వాక్యాలు చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నాం, అప్పుడప్పుడు గుర్తుంటున్నాయి, కొన్ని గుర్తుండట్లేదు. ఏదేమైనా కూడా చర్చికి వెళ్తూ ఉన్నాం, ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాము. ఆ సహోదరుడు అంటాడు, కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. అతను అంటాడు, సరే వాక్యాలు గుర్తున్నా లేకపోయినా రోజు నీ భార్య అన్నం వండి పెట్టేది, గత సంవత్సరంలో నీ భార్య ఏ వంటకం వండి పెట్టింది అని అడిగితే నువ్వేం చెప్తావు అని అన్నాడు. అబ్బే అది గుర్తులేదే. పోయిన వారం నీ భార్య ఏ వంట వండి పెట్టింది అని అంటే నాకు తెలియదు. ఎన్నో సంవత్సరాలుగా వివాహమైన ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా భార్య ఎన్నో వంటకాలు వండి పెట్టింది, తింటూ ఉన్నాను, బలపరచబడుతూ ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. అలాగే వాక్యాలు కూడా వింటూ ఉన్నాం, బలపరచబడుతూ ఉన్నాం ఆత్మీయంగా అంటాడు ఇంకొక సహోదరుడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాలు ప్రకటింపబడుతూనే ఉన్నాయి, భోజనాలు ఇంట్లో తయారు చేసుకొని తింటూనే ఉన్నారు. గత నెల పలానా రోజున పలానా టైంకి ఏం చేసుకొని తిన్నారంటే ఎవరికైనా గుర్తుంటుందా? కానీ తిన్నారు, బలపరచబడుతూ ఉన్నారు. అలాగే ఆత్మీయ ఆహారము చేత మీరు ఇంకా సంఘములో బలపరచబడుదురుగాక. ఈ వాక్యాలు వింటూ ఉన్నప్పుడు, ఈ వాక్యాలు నీతిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనల్ని మనమే విమర్శించుకునేటట్లు చేస్తాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వాక్యాన్ని మీరు చూడండి. 11వ అధ్యాయం 31వ వాక్యములో, అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మీరు గమనించండి, మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ఈ నీతిగల వాక్యాలు మీకు ప్రకటింపబడుతున్నప్పుడు ఈ వాక్యం నా కొరకే అని మీరు గుర్తెరిగి వాక్యము చేత మీరు పరిశుద్ధపరచబడాలి. కొందరు నాకు వాక్యాలు తెలుసులే అని అనుకుంటారు. ఇంతవరకు నేను కూడా వాక్యాలు ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాను. దేవుని ప్రజలైన మనం వాక్యాలు ఇంకా తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. అన్నీ తెలుసు అనుకోకూడదు. ఒకసారి మీకు చెప్పాను, అన్నీ తెలుసు అనుకున్న ఒక బ్రాహ్మణుడు ఓ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడట. ఆ ఓడ నావికునితో, రే నువ్వు చదువుకున్నావా అని అడిగాడు. అబ్బే లేదు సార్, నేనేం చదువుకోలేదు. నువ్వు మూర్ఖుడివిరా, పనికి మాలినోడివిరా. నేను చూడు, నాకు గణిత శాస్త్రం తెలుసు, ఖగోళ శాస్త్రం తెలుసు, ఆ శాస్త్రం తెలుసు, ఈ శాస్త్రం తెలుసు అని మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇంకా మాట్లాడుతూ సడన్గా ఒక సుడిగుండం వచ్చింది. అప్పుడు ఓడ నావికుడు అంటాడు, అయ్యా ఆ శాస్త్రం తెలుసు, గణిత శాస్త్రం తెలుసు, ఖగోళ శాస్త్రం తెలుసు అని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చావు కదా, ఇప్పుడు సుడిగుండములో చావకుండా బ్రతకాలి అంటే నాకు తెలిసిన ఒక శాస్త్రం ఉంది, ఏందది అని అడిగాడు. అదే ఈత శాస్త్రం. ఈత శాస్త్రం నీకు తెలుసా అన్నాడు. ఆ బ్రాహ్మణుడికి అసలు తెలియదు. నాకు తెలియదే, బాయ్ బాయ్ టాటా అని వీడు దూకి ఎస్కేప్ అయ్యాడు. కానీ బ్రాహ్మణుడు దాంట్లో చనిపోయాడు. అన్నీ తెలుసు అనుకునే వాళ్ళకి ఏమీ తెలియదు. కనుకనే ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని మనం ఇంకా తెలుసుకోవాలి. అప్పుడే మనం సంపూర్ణులుగా మారుదుముగాక. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చూడండి. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వాక్యములో, యేసు వారిని ఎదుర్కొని నీకు శుభమని చెప్పెను. ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. ప్రియమైన వర్లరా, ఆ సందర్భంలో ఉన్న విషయాలు మీకు చెప్తాను. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత శిష్యులు మరియా ఇంకా కొంతమంది యేసు ఎక్కడున్నాడని వెతకటానికి వచ్చాడు. కానీ అప్పటికే యేసయ్య మరణాన్ని జయించి వాళ్ళని ఎదుర్కొని బయటకు వచ్చాడు. వాళ్ళని ఎదుర్కొని వారితో చెప్పిన ముఖ్యమైన మాట, మీకు శుభమని చెప్పాను. శుభం అనే మాట చెప్పంగానే వాళ్ళు ఆయన పాదముల యొద్ద పడి నమస్కారం చేస్తూ ఉన్నారు. భయపడుకుడి అని చెప్పి ధైర్యపరుస్తూ వచ్చాడు. ప్రియమైన వర్లరా, యేసయ్య పాదాల దగ్గరికి, ఆయన దగ్గరికి మీరు వచ్చినప్పుడు దేవుడు మీకు శుభమును కలుగజేయుదురుగాక. శుభమని చెప్పాను. ప్రతి అశుభం తొలగించబడతాయి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు
ఒకటి భౌతికమైన ఆశీర్వాదాలు, రెండవది ఆత్మీయ ఆశీర్వాదాలు మీరు పొందుదురుగాక. ఆయన ఎత్తుకొచ్చినప్పుడు దేవుడు అంటాడు, నీకు శుభమవునుగాక, శుభమవునుగాక. తన ప్రజలైన వాళ్ళు ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండాలని కోరుకుంటాడు. తన ప్రజలైన మనము కూడా ఎల్లప్పుడూ ఫెయిత్ఫుల్ వర్డ్స్, విశ్వాసముతో కూడిన మాటలే పలకాలి. కొన్నిసార్లు అప్పులతో బాధపడుతూ ఉంటారు. ఈ అప్పులు తీరుతాయో లేవో, ఈ రోగం తగ్గిద్దో లేదో, నాకున్న బలహీనతలు తొలగిపోతాయో లేవో, పిల్లల జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడో లేదో అని డౌట్తో అశుభకరమైన మాటలు పలుకుతూ ఉంటారు కొందరు. కానీ అశుభకరమైన అవిశ్వాసకరమైన మాట మీ నోట రాకుండా నా దేవుడు కాపాడుదురుగాక. ఎల్లప్పుడూ విశ్వాస సైతం మన మాటే పలకాలి. ఖచ్చితంగా నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నాకున్న బలహీనతలు తొలగించబడతాయి, నాకున్న అప్పులు సమస్యలు దూరపరుస్తాడు దేవుడని విశ్వాసముతో కూడిన మాటలు, శుభకరమైన మాటలే ఈరోజు ఈ వారమంతా మీరు పలుకుదురుగాక. అవిశ్వాసకరమైన మాట పలికితే శుభం మీ వెంట రాదండి, రానే రాదు. ఒకవేళ మనుషులు చెప్తే వస్తుందేమో అనుకుంటారేమో, మనుషులు చెప్పినా రాదు. కానీ యేసయ్య అంటాడు, నీకు శుభమవునుగాక. 95వ కీర్తన 7వ చరణములో ఆయన సన్నిధిలో ఆశీర్వాదాలు పొందటానికే, ఇదిగో మేలులు పొందటానికే, శుభాన్ని మీరు చూడటానికే దేవుడి ఇక్కడికి ఏమంటాడో చూడండి. రండి, నమస్కారం చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఈ పునరుత్థానపు దినమున ఆయన సన్నిధికి వచ్చిన మీకు శుభము కలుగునుగాక. రండి, నమస్కారం చేసి సాగిలపడదుము అని అంటాడు. ప్రతి వారం ఇలా మీరు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, ఆయన చేసిన మేళ్లను బట్టి సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఇట్టి అనుభవాలు మీ జీవితాలలో తరచుగా ఉండాలి. ఇంకా అప్పుడే ఆయన భౌతికమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పరిపూర్ణంగా మీకు దయచేయుదురుగాక. ఒకటి భౌతికంగా ఆశీర్వదిస్తాడు, శుభమని చెప్తూ ఉన్నాడు. రెండవది ఆత్మీయంగా కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వాక్యాలు చూడండి. ఇది ఆత్మీయ ఆశీర్వాదాలు. హెబ్రీ పత్రిక 12, నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అని అంటాడు. ఒకటి, రండి, నమస్కారం చేసి సాగిలపడదుము. ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మీరు కోరుకున్న కార్యాలన్నీ నా దేవుడు సఫలపరచుదురుగాక, శుభమని నా దేవుడు మీతో చెప్తూ ఉన్నాడు. రెండవది, ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. పౌలు అంటాడు, దైవ కృప కలిగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దైవ కృప మీకు అనుగ్రహిస్తాడు. వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయుదుము. ఆయన దగ్గరకు వచ్చి 2 చేతులెత్తి ఆరాధించే అనుభవాలు, ఇది సేవ. దేవుణ్ణి మనం ఆరాధించే అనుభవాలు, ఇది ఒక పరిచర్య. ఈ పరిచర్యలో, ఈ సంఘ సహవాసములో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉండగా దేవుడు ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఒక్క దినము ఆయన సన్నిధిలో ఉన్నాం, 1000 దినాల ఆశీర్వాదాలు మీరు పొందుకున్న వాళ్ళు అవుతారు. ఇన్ ఇటర్నిటీ, పరలోక రాజ్యములో నిత్యము ఆయన ద్వారా చిరకాలము ఆశీర్వాదాలు పొందుతూనే ఉంటాం. ఆశీర్వాదాలు అంటే పౌలు అంటాడు, పరలోక పట్టణాన్ని స్వాధీనపరచుకోవడమే దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. లోకమంతా సంపాదించుకొని ఒకడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? అన్నీ ఉన్నాయి, లోక సంబంధమైన మేళ్ళన్నీ ఉన్నాయి. ప్రాణం పోగొట్టుకొని నరకానికి వెళ్తే అతనికి ఏం ప్రయోజనము లేదు. గనుక ఇహమందు దేవుని చేత శుభకరమైన దీవెనలు పొందుతూ, రెండవది పరలోక పట్టణానికి చేరడమే దేవుడు మనకిచ్చిన రెండవ శ్రేష్టమైన ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదాలు యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి మీరు పొందుకుంటూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఆశీర్వాదాలు పొందుకొని మనమందరము ప్రభు యొక్క రాకడకై సిద్ధపడుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న ఈ మాటలను బట్టి ఒక 5 నిమిషాలు అందరూ మనసారా ప్రార్థన చేసుకుందాం.